వాక్యములో ఆనంద హృదయములు గలవారే తమ హృదయములలో ఎక్కడికి చేరాలంట? దేవుని సన్నిధికి చేరవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే లోకములో ఎక్కడ కూడా హృదయములో సంతోషం లేదు. లోకములో ఎక్కడ కూడా మరి మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూస్తే లేదు ఎక్కడ కూడా. దేవుడు సన్నిధిలో ఈరోజు ఆనంద హృదయములతో మీ ఇంటికి వెళ్ళవలెను, మీ హృదయములు పట్టి మీ ఇంటికి వెళ్ళవలెను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అందుకే అంటాడు పౌలు గారు 4వ అధ్యాయములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 5వ వచనం ఉంటుంది ఇక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ మీరు గమనించినటువంటి మాటలు చూస్తే, మీ సమూహమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతించకూడదు అని కానీ ప్రతి విషయములోను ప్రార్థనలతోనూ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే సమూహమునకు చెబుతున్న మాటలు, సకల జనులకు తెలియజేస్తున్న మాటలు, మీరు ప్రభువు యొక్క సమీపముగా ఉన్నారు. ప్రభువుకి సమీపముగా ఉన్నప్పుడు దేవుని గురించి మీరు చింతించకూడదు. మనం ప్రార్థన చేసేవాళ్ళము, దేవుడు ఎక్కడున్నాడంటే మనకి సమీపముగా ఉన్నాడు. ఈరోజు మీరు కాన్సెప్ట్లో ఉండాలి, ఆనంద హృదయములతో వారి ఇంటికి చేరెను. అంశం అదే. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. ఈ మొదటి ఆదివారము దేవుడు ఈ నెలంతటిలో మరి ఆనంద హృదయములతో నీవు నీ గృహములో చేరవలెను, నీ గుడారములో నివసించవలెను. ఇది ఎప్పుడు కలుగుతున్నదంటే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, సమూహముగా మనము సకల జనులుగా దేవుని సన్నిధిలో చేర్చబడి ప్రభు సమీపముగా ఉన్నప్పుడు దేని గురించి నువ్వు చింతించకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనల చేత కృతజ్ఞతల పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇప్పుడు నీ హృదయములో సంతోషం కావాలంటే, నీ హృదయం ఆనందభరితులుగా ఉండాలంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడి సన్నిధిలో సమూహముగా ఉండాలి. ఎలా ఉండాలంట? సమూహముగా చేరి నువ్వు దేని గురించి చింతించొద్దు, కానీ ఆ చింత యావత్తు అంతా కూడా ప్రతి విషయములో దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎంతమంది తెలియజేశారు కృతజ్ఞతాపూర్వకంగా? మొన్న జరిగింది ప్రార్థన, ఏమో తెలియదు. నిన్న ఉదయం జరిగింది, ఏమో తెలియదు. నిన్న రాత్రి జరిగింది, ఏమో తెలియదు. మనం విజ్ఞాపనలు ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు మనం గమనించాలి, లోకములో ఎక్కడికి వెళ్ళినా ఆనందము సంతోషము లేదు. చాలా జాగ్రత్త. దేవుడి విషయంలో నిర్లక్ష్యమే వాళ్ళని బలహీనపరిచేది, గుర్తుంచుకోవాలి. నీ హృదయము ఆనందముతో సంతోషముతో ఉండాలంటే ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వవలెను. అందుకే అంటున్నాడు కదా, లోకములో మీరు చింతిస్తున్నారు, అయ్యా నాకు ధనము లేదో, నాకు ఆరోగ్యము లేదో, నాకు ఇది లేదో, నాకు అది లేదో, ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అంటాడు, మీరు సమూహముగా కూడి దేనిని గురించి చింతించకుండా ప్రతి విషయమును దేవుడి సన్నిధిలో ఏం చెప్పాలి? ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన. అది అంశముతో ప్రార్థన చేయాలి. అంశంతో ప్రార్థన చేయాలి. అంశాలు ప్రార్థన లేవు. ప్రభువా నీకు అన్నీ తెలుసు, అన్నీ నువ్వు చూసుకుంటే అన్నీ ఆయన చూస్తానే ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన కావాలి. విజ్ఞాపన ప్రార్థనలో కొన్నిసార్లు సంఘ ప్రార్థన ఉంటుంది, సమూహము ప్రార్థన ఉంటుంది. రాత్రి చెప్పాను నేను, ఏకాంత ప్రార్థన ఉంటుంది.
ఏకాంత ప్రార్థన. ఆత్మీయులకు ఏకాంత ప్రార్థన అవసరం. ఏకాంత ప్రార్థనలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో రాత్రి వివరణ ఇచ్చాను నేను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నీ హృదయములో సంతోషముతో, నీ హృదయము సమాధానముగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఏం కలిగి ఉండాలంటే విజ్ఞాపన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అదే అక్కడ చెప్తున్నటువంటి మాట. ఏమన్నాడు? ఇదిగో దేవుని యొక్క సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులు అప్పుడు కావలై ఉంటుంది. హల్లెలూయా. మీ హృదయములు సంతోషముగా ఉండును, ఆనందముగా మీ హృదయములతో మీ గృహములకు చేరును. విచారాలు కొట్టివేయబడును గాక, బలహీనతలు తొలగిపోవును గాక, ఆటంకపరిచే ఆత్మలు తొలగిపోవును గాక, విరోధమైన ఆత్మలు తొలగిపోవును గాక, వ్యతిరేకమైన ఆత్మలు యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము గమనించాలి, మర్చిపోవద్దు. సమూహముగా ప్రభు సన్నిధిలో కూడాలి, సమూహముగా ప్రార్థన చేయాలి. ఏ చింత ఉంది, గత నెలలో జరగలేని ఏమున్నాయి, ముందు నెలలో జరగబోయేటువంటి విషయములు ఏది అవసరమై ఉన్నది, వాటి విషయములు ఎప్పటికప్పుడు అదే ప్రభు చెప్తున్న మాట, ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకమైన మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములో ఉంటుంది. దేవుడి సమాధానము మీ హృదయములో ఉంటుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములో ఆనంద హృదయాలుగా దేవుని సన్నిధిలో ఉండాలంటే వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఇక్కడ మనము దేవునితో అలాగ ఉండవలను. అందుకే పౌలు గారు అంటున్న మాటలో మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి. మెట్టకు సహోదరులారా, 3వ అధ్యాయం 1వ వచనం, ప్రభునందే ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకది క్షేమమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, ప్రభునందే ఆనందించండి. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ మన ఆనందం? ఎక్కడ? తిండి వలన, మత్తు వలన, ఐవిక విచారాల వలన మాందులు కాకూడదు. ప్రభునందే మీరు సంతోషించండి, ప్రభునందే ఆనందించండి. అక్కడ అంటున్నమాట, నా సహోదరులారా ప్రభునందే ఆనందించండి. ఆ సంగతి మీకు నేను రాస్తున్న నాకు కష్టమేమి కాదు, మీకు అది క్షేమకరం. దేవుని యందు సంతోషమో చెప్పాలి, సంతోషమో కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, దేవునితో నిబంధన కలిగి ఉండాలి. చాలా 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 జాగ్రత్తగా వాక్యము పరిశోధన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లేకోకుండా మనం చాలా జాగ్రత్తగా మనము మన హృదయములను మన దేవునితో సంతోషముతో నింపబడాలంటే ఇప్పుడు ఏముండాలి? ఇప్పుడు మనలో మొదటి గుణము, నేను ప్రభునందే చెప్పండి ఆనందించాలి. చెప్పండి, ఆనందంగా నేను ప్రార్థనకు రావాలి. ఎప్పుడు ప్రార్థన జరుగుద్దా నేను ఆనందంగా ప్రార్థన చేసుకోవాలి, ఆనందంగా నేను ప్రభుతో గడపాలి. నీ సమస్త విషయంలో నీ చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్తున్నాడు కదా. కృతజ్ఞత భావముతో, విజ్ఞాపన ప్రార్థనతో, ఆత్మ సంబంధమైన మెలకువతో దేవునికి నువ్వు తెలియజేసినప్పుడు అప్పుడు ఆనంద హృదయములు గలవారుగా మీరు నిలిచెదరు. ఆమేన్. ఆనందము ఎక్కడున్నదంటే ప్రభునందే ఆనందము, ప్రభునందే ఆనందం. అది నీకు క్షేమకరం అని చెప్తున్నాడు అక్కడ. యెషయా గ్రంథములో 65వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. 65వ అధ్యాయము 14వ వచనం, యెషయా గ్రంథం 65వ అధ్యాయము. హృదయానందము చేత కేకలు వేసెదరు గాని ఏమై ఉన్నారంటే చింతాకాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రాళాపించెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా యందు విశ్వాసము కలిగిన వాళ్ళు, నన్ను వెంబడించేవాళ్ళు, ఆయనను సేవించేవాళ్ళు వాళ్ళ హృదయములో కేకలు వేసెదరు కానీ, కేకలు వేస్తున్నారు కానీ
ఇంకా చింత పోవట్ల, ఇంకా మనోదుఖము పోవట్ల. కేకలేస్తున్నారు, ఎర్రి కేకలు. అసలు ఎందుకు వెయ్యాలి? ఎర్రి కేకలు కాదండి. దేవుడు వాక్యము చెప్తున్నటువంటి విషయంలో ప్రభునందే, చెప్పండి, ప్రభునందే ఆనందించాలి. ప్రభునందే ఆనందించాలి. మరలా చెబుతున్నాను, ప్రభునందే. అందుకని వాక్యము చెప్తున్న మెట్టకు సహోదరులారా, ప్రభునందు మీరు ఆనందించేటువంటి విషయంలో మీ ప్రార్థన విజ్ఞాపనలు అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు ఆనందము కలుగు చేస్తాడు, నీకు సంతోషము కలుగు చేస్తాడు, నీకు సమాధానం ఉంటుంది. అక్కడ ఊరికినే మనం చూసినట్లయితే చప్పట్లు కొట్టండి అంటే ఎందుకు కొడుతున్నారు వీళ్ళకి అర్థం కాదు. వాక్యములో ఇమడ ఉండాలి, వాక్యములో మన సబ్జెక్ట్లో ఉండిపోవాలి. దేవుళ్ళో మనము ఎక్కడుండాలి? లీనమైపోవాలి. అంతే. హల్లెలూయా. దేవుళ్ళో లీనమైపోవాలి, ప్రార్థనలో లీనమైపోవాలి, ఆత్మీయతలో లీనమైపోయినప్పుడు అప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకి ప్రభు చెప్తున్న మాట, నీకు కలిగిన సమస్తమునకు ఆయన సంతోషము సమాధానము కలుగు చేస్తాడు. అందుకే ఆనంద హృదయము గలవారై తమ ఇంటికి వెళ్ళిరి. ఈరోజు వాక్యం అదే. ఆనంద హృదయము గలవారై వారి ఇంటికి చేరాలి. మీరు ఎలా వెళ్ళాలంట చెప్పాలి. ఆనంద హృదయము గలవారి ఇంటికి చేరాలంటే మొదటి విషయములో చెప్పినటువంటి మాట, నీవు ఏ విషయములో చింతించదు కానీ నీ చింత యావత్తు ప్రభు మీద వేసి ప్రార్థన విజ్ఞాపన కూడి సమూహముగా కూడితే ఆ ఆనందము సంతోషము నీకు కలిగి ఉంటుంది. రెండో విషయములో ఊరికి వెర్రికేకలు వేసి ప్రయోజనం లేదు. నా సేవకులు అంటున్నాడు, అక్కడ వెర్రికేకలు వేశారు. అయితే వాక్యం అక్కడ చెప్తున్నటువంటి విషయములో వారు ప్రాలాపించారు. ఇంకా మనం చూస్తే వారు చింతాకాంతులైపోయి ఉన్నారు. వారు ఇంకా మనోదుఖం ఏముందంట చెప్పండి. దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఇంకా మనోదుఖం వేదనతో ఉండి, అర్థమైందండి. ఇంకా దేవుడి సన్నిధిలో ఆత్మీయతలో మీరు సమాధానం సంతోషముగా ఉండాలి. కానీ ఇంకా మనోదుఖం ఉన్నదంటే ఇంకా ప్రభు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్థితిగతుల మధ్యలో వారు ఆత్మీయతలో నడిపింపు వారు లేరు, ఆత్మ నడిపింపులో లేరండి. చింతిస్తుంటారు. ఆదివారం కూడా చింతిస్తుంటారు, మదన పడుతుంటారు. వెళ్దామా వద్దా. హల్లెలూయా. అర్థమైందండి. ప్రభు నందు ఆనందించే వాళ్ళు వెళ్దామా వద్దానని ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అంటే వీళ్ళు ప్రభు నందు ఆనందంగా ఉన్నట్ట చెప్పరేంటండి. ఆటంకపరిచే సాతాన్లు పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, దేవుడిలోనే మనకు ఆనందం ఉంది. ఈ మాటలు వింటున్న నీ జీవితం విశాలపరచబడును గాక. ప్రార్థనలో ఏకీవేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృప దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవు. ఏ ఇరుకు శ్రమలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆ శ్రమకు కారణమేంటో చక్కగా సూటిగా మాట్లాడారు. అయ్యా, ఆ శ్రమ తప్పించండి, ఆ ఇరుకు తప్పించండి, ఆ శోధన తప్పించండి, ఆ బలహీనతలు తప్పించండి, ఆ లోపాన్ని తప్పించి ప్రతి జీవితాన్ని విశాలపరిచి క్రీస్తుని వెంబడించి రీతిని పరిశుద్ధమైన జీవితము జీవించే విశాలత ప్రతి ఒక్కరికి దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.